అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. శివాయ గురువే నమః. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండమని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున కంచి పరమాచార్య స్వామి వారి లీలల్లో ఇంకొక లీలైతే మనము విందాం. పరమాచార్య స్వామి వారు 1965లో చెన్నైలో మకం చేస్తూ ఉన్నారు. స్వామివారిని మా ఇంటికి పిలుచుకురా వచ్చి వారి చరణ కమలాల స్పర్శతో మంగళకరం చెయ్యాలని నాకు చాలా కోరికగా ఉండేది. మైలాపూర్‌లోని శ్రీ కర్పగాంబళ్ళ కళ్యాణ మండపంలో ఉంటూ భక్తులకు కరుణ ఆశీస్సులను భక్త కోటికి పంచుతున్నారు మహాస్వామి వారు. తమిళనాడు ముఖ్యమంత్రి భక్తవత్సలం మరియు వారి కుమార్తె శ్రీమతి సరోజిని వరదప్పన్ మహాస్వామి వారి దర్శనానికి వచ్చారు. 7:30 గంటల నుండి రాత్రి 11:30 దాకా స్వామివారితో సంభాషించి వెళ్ళిపోయారు. తర్వాత నేను మా తల్లిదండ్రులతో కలిసి దర్శనానికి వెళ్లి స్వామివారి సాష్టాంగ నమస్కారము చేశాం. పరమాచార్య స్వామి వారి గురించిన ఆలోచనలతో గత 2 రోజులుగా మా అబ్బాయి ఉపవాసం ఉన్నాడు. స్వామివారు ఎక్కడికి వెళ్ళినా వెంట వెళ్తూ ఉన్నాడు. శరీరాన్ని ఎక్కువ కష్టపెడుతున్నాడు. పెరియవ్వ మా ఇంటికి రావడానికి అంగీకరించేదాకా ఇలాగే ఉంటానని పట్టుబట్టాడు. కేవలం స్వామివారు అనుగ్రహించాలి అన్నారు. మహాస్వామివారు నా వైపు చూశారు. నీవు నీ తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్ళు, మీకు ముందుగానే తెలిపి నేను తరువాత వస్తానని చెప్పారు స్వామివారు. మరుసటి రోజు ఉదయం 5:30 టెలిఫోన్ మోగింది. శ్రీమఠం క్యాంపు నుండి శ్రీ వైద్య సుబ్రహ్మణ్య అయ్యర్ మాట్లాడారు. మిస్టర్ వెంకట్రామన్ పరమాచార్య స్వామి వారు మీ ఇంటికే బయలుదేరుతున్నారు, మీరు వెంటనే రండి అని తెలిపారు. మహాస్వామివారు మేనాలో బయలుదేరి దారిలో ఉన్న భక్తవత్సలం గారి ఇంటికి వెళ్ళి వారిని ఆశీర్వదించి దాదాపు 7:30 గంటలప్పుడు మా ఇంటికి విచ్చేశారు. అంతేవాసులని భక్తుల్ని ఇంటి బయటే ఉండమని చెప్పి మా ముగ్గురిని మాత్రం మేనా దగ్గరలో కూర్చోబెట్టారు. మీరు ముగ్గురు జపం చేయండి, లోపల నేను ధ్యానం చేసుకుంటానని మేనా తలుపులు వేసుకుని ధ్యానంలోకి వెళ్ళారు స్వామివారు. సరిగ్గా గంట సమయం గడిచింది. మేనా తలుపులు తెరిచి పరమాచార్య స్వామివారు సాక్షాత్ పరమేశ్వరుల దర్శనం ఇచ్చారు. పెరియవ్వ మమ్మల్ని క్షమించాలి. మా అబ్బాయి సీను స్వామివారిని చాలా ఇబ్బంది పెట్టి ఇంటికి పిలుచుకుని వచ్చాడు. మమ్మల్ని క్షమించాలి. తరువాత మహాస్వామి వారి ఆదేశానుసారము మా ఇంటి ఆవరణలో కట్టిన వినాయక దేవాలయం వారు దర్శించారు. వినాయకుని చుట్టూ 15 సార్లు ప్రదక్షిణ చేశారు స్వామివారు. వారి పాదస్పర్శతో మాయలు ఎంతో పవిత్రమైంది. మా మనసులు ఎంతో పులకించిపోయాయి. అప్పుడు నేను స్వామివారి ఫోటో తీయడానికి సంకల్పించి వారి అనుమతి అడిగాను. కానీ నాకు అనుమతి ఇవ్వలేదు. ఇంటి నుండి వెళ్ళిపోయేటప్పుడు ఫోటో తీయడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరలేదు. చివరిదాకా ఫోటో తీయడంలో నేను సఫలం కాలేదు. అయితేనేం మా మనసులో ఉన్నారు కదా, అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. తర్వాత మనం ఇంకొక లీల గురించి అయితే విందాం. అంతవరకు స్వస్తి.